మీ అందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం మినిస్ట్రీ తరపున పేరు పేరును నా హృదయపూర్వక వందనాలు. నా దేవుడు ఈ రోజంతా కాసి కాపాడి నిండారులుగా దీవించును కాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి ముందుకు నడవాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుడికి పొందుకోవాలి. ఈరోజు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద పడి నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఏంటంటే విశ్వాసాన్ని బట్టి ఆలోకు మరణం చూడాలి. అందుకే విశ్వాసం మనలో పెంపొందించాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే మనలో విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టే ఇక్కడేమంటున్నాడు, ఎర్ర సముద్రమును కూడా 2 పాయలు చేసి ఇశ్రాయేలుని ఆరిన నేలపై నడిపించాడు. మనకేమో విశ్వాసం ఉందా? మన జీవితాన్ని విశ్వాసానికి మనం ఎలా ఉన్నామో, విశ్వాసానికి కర్త ఆయన ఉండగా మనకెందుకు దిగులని, మనకు చింత వేయాలని, మన చింత ఏమంతూ ఆయన మీద వేసి మనం విశ్వాసంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా విశ్వాసాన్ని బట్టి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును, విశ్వాసమే నిన్ను బాగు చేయి అని ఎన్నో వాగ్దానాలు స్థిరపరిచాడు. మనం ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నామా? మనం లేనిపోయిన ఆలోచనలు చేసి అన్నీ తిప్పలు పడినాక అప్పుడు మనం దేవుడి మీద విశ్వాసాన్ని పెట్టుకుంటాం. అది ఎంత మాత్రమూ తగదు. ఇశ్రాయేలు కూడా అంతే, దూడను చేసుకున్నారు. కుసేపు ఆలస్యమయ్యేపాటికి ఇదేనా మాకు, అక్కడే నాడు, అక్కడే మనల్ని కష్టాలు పెట్టినా, అక్కడ మనల్ని ఇబ్బందులు పెట్టినా అక్కడే మెరుగ్గా ఉందని ఆలోచనే చేశారు. కానీ వాళ్ళు మా మేలైన మార్గంలో నడవడానికి ఇష్టపడరు. ఇశ్రాయేలు లాగానే మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాం. మన విశ్వాసాన్ని ఆరిన నేలపై నడిపించాడు మోషే. సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించాడు. అలాంటి వారిగా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన విశ్వాసం ఎలా కాపాడుకుంటున్నాము ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. అదే రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడను వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటున్నాడు. నిన్ను నన్ను కూడా నేను నడుచు మార్గంలో నిన్ను నడుచుంటానయ్యా. నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటానయ్యా. దేవుని ఆత్మ నాలో నివసింపచేయ్యా అని మనం ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నాం. దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మతో మనం నడిపించబడాలి. మన ఆత్మ కాదు ఇది, దేవుని ఆత్మ. మట్టి శరీరం మనది. మన శరీరాన్ని, మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి ఆత్మతో నింపబడ్డాం. మన ఆత్మానుసారులుగా జీవించాలి, ఆత్మలో నడవాలి, ఆత్మలోనే ఉండాలి. ఎందరైతే ఆత్మచేత నడిపించగలరో దేవుని కుమారులు అవుతారు అంటున్నాడు. నిన్ను నన్ను కుమారుడు అనగలుగుతున్నాడా? ఒకసారి మనం హృదయాలు పరిశోధించుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం, మన జీవితాలలో మార్పును కలుగజేసుకుని దేవుని బిడ్డైన దేవుని పొందుకుందాం. అలాంటి జీవితం కావాలని నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. దేవుని ఆత్మతో ఎందరైతే నడిపించబడిలో వారు దేవుని కుమారులు అవుతారంటున్నాడు. వారి విశ్వాసాన్ని బట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినవాడు, ఎరుకో గోడలు కూల్చినవాడు. నిన్ను నన్ను కూడా అలాంటి మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబం గురించి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? నీ పిల్లల గురించి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయదు, నీ విశ్వాసమే నిన్ను నడిపించును అని దేవుని లేఖనాలు తెలియపరుస్తుంది. ఆ విశ్వాసం మనం కాపాడుకుంటున్నామా లేదా ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అకాతమును నిర్మలమును చేయును, వేడిమి గల తన ఊపిరి ఊదును అంటున్నాడు. ఇక్కడ
ఆకాశం అంట నిర్మలం చేయగల దేవుడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది? మన విశ్వాసంతో కాపాడుకోవాలి. మన విశ్వాసమే మనల్ని బాగు చేయను, మన విశ్వాసమే మనల్ని స్వస్థపరచు, మన విశ్వాసమే మనల్ని దీవించరని మన ఆలోచనలో మనం పెట్టుకొని దేవుని ఎదుట ఎప్పుడైనా తీర్మానం చేసావా? నువ్వు దేవుని ఆత్మ నీలో ఉందని తెలుసుకో. నాలో ఉంది ఆయన ఆత్మ, నీలో ఉంది, అందరిలో ఉంది ఆయన ఆత్మ. ఆ ఆత్మను వినియోగించుకొని దేవుని సన్నిధిలో నడవాలి. అలాగే ఆయన ఆకాశంలో భూమిని సిద్ధపరిచిన వాడు. ఆయనకు అసాధ్యమైన ఆకాశం నా సింహాసనం, భూమి నా పెద్దపేట, ఎక్కడ మీరు నివాసం కల్పిస్తారని ఆయన ఆలోచన చేస్తారు. నీ హృదయం అనే దేవాలయంలో నేనుంటాను. నువ్వు విశ్వాసం కాపాడు, మేలైన మార్గంలో నడు. నేనైతే నా ఇల్లే నా దేవుడైన యెహోవా మార్గంలో నేను నడుస్తాను. ఆయన మార్గంలో నడిపించాలని, ఆయన సన్నిధిలో నడవాలని మనం ఎప్పుడైనా తీర్మానం చేసి ఉన్నాము. వారు ఎర్ర సముద్రంలో నడిచినట్టు మనము కూడా ఇలాంటి మార్గంలో నడవాలి. ఇరుకైన మార్గంలో నడుద్దాం. విశాలమైన మార్గం మరణానికి దారి తీస్తుందని తెలుసుకొని ముందుకు సాగుదాం. అలాంటి నిన్నో నన్నో కూడా కోరుకోవాలని కోరుకున్నాడు. అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువు. నా మాట విని నన్ను పంపిన అని ఉంది విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవములోనికి దాటిపోయిను దాన్ని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యోహాను భక్తుడు కూడా ఆయన విశ్వాసాన్ని కట్టంట మరణం కూడా తప్పిస్తాడు. మరణం నుంచి ఎంతో మందిని లేపినవాడు. లాజర్ని విశ్వాసాన్ని బట్టే కదా లాజర్ని మరణం నుంచి లేపగలిగాడు. యాయీరు కుమార్తెని విశ్వాసాన్ని బట్టే లేపగలిగాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అలాంటి విశాలమైన మార్గంలో నడచకుండా ఇరుకు మార్గంలో నడిచి ఆయన మార్గంలో జీవించే కృపను మనకు దయచేయాలని, అయ్యా నేను నిత్య జీవము గలవాడితో తీర్పులోనికి రాక మరణం నుండి తప్పించబడి నీ రాజ్యానికి నేను వారసులైతానయ్యా. నేను విశ్వాసాన్ని కాపాడుకుంటానయ్యా. నీ రాకడెప్పుడు వస్తుందో, నా పోకడెప్పుడు వస్తుందో అప్పుడు వరకు కనిపెట్టుకొని నీతో నిత్య జీవము అనుగ్రహించే కృపను దయచేయమని, నా విశ్వాసాన్ని నేను ముందు తరాలకు కూడా చూపించే కృపను దయచేయమని అందరైతే తీర్మానం చేసుకుంటారు. వారు దేవుని పిల్లలు అవుతారు. దేవుని ఆత్మ ఎంతమంది అయితే నేను ఉంటుందో అది ఆత్మతో సత్యంతో వారు దేవుని సన్నిధిలో నిత్య జీవం ఉంటారని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అలాంటి స్థితిగతుల్లో వచ్చి నిన్ను నన్ను మార్చి మేలైన మార్గంలో నడిచి ఆయన కృప పొందుకుందాం. ఆయన నిత్య రాజ్యానికి వారసులవుదాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్.